ఈ వ్యక్తి బండి ట్యాంకీని పీకేసి ఆ ట్యాంకు లోపల చూస్తాడు. ఆ ట్యాంకు లోపల చాలా డబ్బుల కట్టలు ఉంటాయి. ఈ వ్యక్తి ఆ డబ్బులని చూసి ఈ ట్యాంకులో చాలా డబ్బుల కట్టలు ఉన్నాయి, నేను ఎలాగైనా ఈ బండిని ఖచ్చితంగా ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని అనుకొని ఆ ట్యాంకుని బండికి అతికిస్తాడు. ఈ అమ్మాయి తన అమ్మతో ఫోన్ లో మాట్లాడుతుంది. అమ్మ, ఈ రోజు నేను ఎలాగైనా ఆ బైకుని అమ్మేస్తాను, ఎలాగో నా భర్త ఇంట్లో లేడు, బైకుని తీసుకోవడానికి ఒక వ్యక్తి వచ్చాడు, అతనికి ఆ బైకుని అమ్మేస్తాను అని చెబుతుంది. ఈ వ్యక్తి ఆమెతో చెబుతాడు, మేడం మీరు ఏమీ భయపడకండి, నేను ఖచ్చితంగా ఈ బైకుని తీసుకుంటాను అని చెబుతాడు. అతని మాటలు విన్న తర్వాత ఈ అమ్మాయి, అమ్మ నీకు తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఈ అమ్మాయి, అన్న మీరు ఆ బైకుని తీసుకుంటారా అని అడుగుతుంది. ఈ వ్యక్తి నేను బైకుని తీసుకుంటాను అని చెబుతాడు. అందుకు ఆ అమ్మాయి, ఆ బైకుని ఎంతకు తీసుకుంటావు అని అడుగుతుంది. అందుకు ఆ వ్యక్తి 5,000 ఇస్తాను అని చెబుతాడు. ఈ అమ్మాయి చెబుతుంది, నాకు కోపం వచ్చిందంటే నిన్ను నరికేస్తాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెబుతుంది. ఈ వ్యక్తి, మేడం మీ బైకు 3,000 కంటే ఎక్కువ పోదు, నేను 5,000కు తీసుకుంటాను, ఈ బైకు అంతకన్నా ఎక్కువ పోదు మేడం అని చెబుతాడు. ఈ అమ్మాయి, అన్న నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావేమో, ఆ బైకు అమ్మితే ఎంత వస్తుందో నాకు తెలుసు అని చెబుతుంది. ఈ వ్యక్తి చెబుతాడు, మేడం ఈ బైకు 5,000 కంటే ఎక్కువగా ఎవరు తీసుకోరు అని చెబుతాడు. ఈ అమ్మాయి, ఆ బైకుని బయట అమ్మితే నాకు చాలా డబ్బులు ఇస్తారు, ఆ బైకుని నీకు అమ్మను అని చెబుతుంది. ఈ వ్యక్తి చెబుతాడు, మేడం నేను ఒకసారి ఏ వస్తువునైనా తీసుకుంటాను అని చెబితే ఎలాగైనా ఆ వస్తువుని నేను ఖచ్చితంగా తీసుకుంటాను, మీరు ఈ బైకుని నాకు అమ్మే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోను, మీరు ఈ బైకుని లాస్ట్ కు ఎంతకు అమ్ముతారో చెప్పండి అని అడుగుతాడు. అందుకు ఆ అమ్మాయి 40,000 ఇవ్వు అని చెబుతుంది. అందుకు ఆ వ్యక్తి, 40,000? మేడం ఈ బైక్ లో ఏముందని నీకు 40,000 ఇవ్వాలి అని చెబుతాడు. ఈ అమ్మాయి చెబుతుంది, ఆ బండికి అన్ని సామాన్లు కొత్తవి వేపించాను, ఆ బండి అమ్మితే ఎంత వస్తుందో నాకు తెలుసు అని చెబుతుంది. అంతలోనే ఆమె భర్త వచ్చి, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఈ అమ్మాయి, ఆ బైకుని అమ్మేస్తున్నాను అని చెబుతుంది. ఈ వ్యక్తి చెబుతాడు, ఆ బండిపై నేను ఎంతో మంది అమ్మాయిలను ఎక్కించుకొని తిరిగాను, ఆ బండిని నాకు తెలియకుండా ఎందుకు అమ్ముతున్నావు అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కావాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.